పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్లను అడ్డుకుందని బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ కావ్య. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని, కానీ మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న చిత్తశుద్ధి బీజేపీకి లేదని అన్నారు. 543 లోక్సభ సీట్లలో 33% మహిళలకు ఇస్తే కాంగ్రెస్ మద్దతిస్తుంది అన్నారు ఎంపీ కావ్య. అందరు కూడా నిన్నటి నుంచి చూస్తున్నాను, బీజేపీ ప్రభుత్వము చాలా దారుణమైన అబద్ధాలు ఆడుతుంది. ఎంత సత్య దూరం అంటే అసలు అది మహిళా రిజర్వేషన్ బిల్ అనేది 100% కాదు. కానీ ఎలా చెప్తున్నారు అంటే అది మహిళా రిజర్వేషన్ బిల్లుని మేము తీసుకొస్తే అన్నీ మసిపూసి మారేడుకాయ అంటారు కదా, అట్లా డీలిమిటేషన్ని తీసుకొచ్చి మన ముందు అమలు చేయాలి అన్నట్టు ఏదో ప్రయత్నం చేసింది. కానీ దాన్ని మహిళా బిల్లు రూపంలో దాని వెనకాల నెట్టి తీయడం ట్రై చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్ అనేది అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2023లోనే ఆమోదం పొందింది, బోత్ రాజ్యసభ అండ్ లోక్సభలో. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము 2024లోనే దీన్ని అమలు చేసుకోండి, మేము దానికి కూడా ఒప్పుకుంటామని చెప్పినారు. కానీ అప్పటి ప్రభుత్వం ఏంటంటే బీజేపీ ప్రభుత్వంకి ఆ బిల్లు తెచ్చే ఉద్దేశం లేదు, లేదా ఆ బిల్లు ప్రకారం 33% మహిళలకి లోక్సభ స్థానాల్లో కానీ మిగతా దాంట్లో చట్టసభల్లో కానీ ఇచ్చే ఉద్దేశం లేదు. కాబట్టి అప్పటికప్పుడు దాన్ని ఆపేసినారు, దాన్ని పూర్తి చేయలేదు. అంటే సరే మహిళలందరికీ కూడా రిజర్వేషన్ బిల్ వచ్చినట్టే, కానీ దాన్ని ఇప్పటికిప్పుడు కూడా అమలు చేయొచ్చు. నిన్న కూడా మా ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పినారంటే 543 ఏదైతే ఇప్పుడు సడన్గా 16, 17, 18 ఏప్రిల్ ఇక్కడ తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నా కూడా, వారం ముందు ఎలక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళందరినీ పిలిపించుకున్నారు, అందరు కూడా వచ్చినారు ఎంపీలు. కాబట్టి ఇప్పటికిప్పుడు పెట్టినా కూడా 543లో 33% ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వండి, దాన్ని మేము ఒప్పుకుంటామని తను చెప్పినారు. అదే మా పార్టీ స్టాండ్ కూడా. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.